When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. రేవంత్ రెడ్డి ఎక్కడ వాడుకోలే. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటుండు, ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటూ ఇప్పుడు అక్కడనే వాడుకుంటుండు. నేను ఫామ్ హౌస్లలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో అయితే అసలు వండుకుంటలేని కేసీఆర్ గారికి చెప్పురి. రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో 1, 2 ఊళ్ళో మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వనికిరాడు. ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది, మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది. దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి. ఎంత తెలివి అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్ళు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి అయితే అండకు పోసి అండ్ల నుంచి అయితే అండ పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా, బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్ర ఉందా కేసీఆర్కు?